బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. గురుగారు, చాలామంది పెళ్ళి కావట్లేదు. ఈ రోజుల్లో చూడొచ్చు, చాలామంది యువత మొత్తం కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటున్న పరిస్థితి. ఒకటి మన సమాజం అయితే, మరికొంతవరకు వాళ్ళకి వచ్చిన సంబంధాలు చెడిపోవటం. 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా సరే పెళ్ళిళ్ళు సరిగ్గా అవ్వట్లేదు. దానికి గల కారణం ఏంటంటారు? ముఖ్యంగా మనకి వంశ పరంపర అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్లో హెరిడిటీ అంటారు. ఇప్పుడు సైన్స్ రోగాలతో చెప్తుంటుంది. బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్, ఇలాంటివన్నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెక్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళకి ఎందుకు వచ్చింది, పూర్వంలో వాళ్ళకి ఎవరికన్నా ఉందా, దానివల్ల హెరిడిటీ వంశపరంపరగా వస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చింది అనేది ఒక కన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ఇప్పుడున్నటువంటి యువత ముఖ్యంగా దీంట్లో మీరు అడిగిన ప్రశ్న చిన్నది. ఈ సబ్జెక్ట్ తీసుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. పెళ్ళిళ్ళు కాకపోవటం ఒకటి, సరైన అబ్బాయికి సరైన అమ్మాయి దొరక్కపోవటం ఒకటి, సరైన అమ్మాయికి సరైన అబ్బాయి దొరక్కపోవటం ఒకటి, చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఎన్ని నెలలు మాత్రమే కలిసి ఉంటున్నారు అనేది ఒక పెద్ద సమస్య. అవును. చేసుకున్న తర్వాత విత్ ఇన్ మంత్స్, డేస్లో డివోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలస్యంగా పెళ్ళైనప్పటికీ ఆ పెళ్లి సక్రమంగా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. దీనికి శాస్త్రపరంగా దానికంటే కూడా కామన్గా ఒక మనిషిలాగా ఆలోచిస్తే మనకి ఇక్కడ ఉండేటువంటి కారణాలు ఎవరైనా ఆలోచించండి. పూర్వకాలంలో అష్టవర్షేత్ భవేత్ కన్యాం, 8 సంవత్సరాలు కన్యాదానం చేసేవాళ్ళు. 8 సంవత్సరాలకి అంటే రజస్వల అవ్వక ముందు రజస్వలపూర్వక వివాహాలు అని చెప్పేవాళ్ళు వీటిల్ని. అవును. అప్పుడు వివాహం చేయడం ద్వారా వీళ్ళు తదుపరి రజిస్టర్ తర్వాత కూడా వీళ్ళ బ్రెయిన్లో మెంటల్గా ముందే ఫిక్స్ చేసి పెడుతున్నారు, నీకు పెళ్ళైంది, ఇతనే నీ భర్త. బాల్య వివాహం. ఇంకా రెండో ధ్యాస లేదు వాళ్ళకి. ఆ భర్త పతియే ప్రత్యక్ష దైవం అనేటువంటి పదం ఒకటి ఉంది కదా మనకి. ఇక వాళ్ళని పట్టుకొని వాళ్ళే భర్త అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత, గవర్నమెంట్ రూల్స్ మారిన తర్వాత 8 ఏళ్ళ నుంచి ఏకంగా 10 ఏళ్ళు పెంచేసి 18 ఏళ్ళకి అమ్మాయికి పెళ్ళి, అబ్బాయికి 21 సంవత్సరానికి పెళ్ళి అని చెప్పారు. ఓకే, పర్లేదు, మెచ్యూరిటీ లెవెల్స్ కావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి కాబట్టి ఆ వయసు ఒక బాగానే ఉంది. అది పోయింది. 21 అమ్మాయికి, 23 అబ్బాయికి చేశారు. దీన్ని ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు, అబ్బాయిలు వయసుని తిరగదిప్పేస్తున్నారు. 23, 32 చేస్తున్నారు. 32 ఏళ్ళకి అప్పటిదాకా ఏంటి వీడికి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి. పూర్వకాలంలో వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వృత్తులు పనులు చేసుకునేవాళ్ళు ఏమాత్రం సెటిల్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాన్న. పెళ్ళిన తర్వాత సెటిల్ అవ్వలేదు ఎవరైనా? చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు? నేను పెళ్లి చేసుకునే నాటికి నా సంపాదన నెలకి 2500 నాన్న. మరి వాటి రోజులు బాగానే సంపాదించుకుంటున్నా, బాగానే ఉన్నాను, సొంత ఇల్లు కొనుక్కున్నాను, సొంత కారు కొనుక్కున్నాను, అంత హ్యాపీగానే ఉంది కదా. బాధ్యత నెత్తినుంటే జాగ్రత్తగా నడుస్తామా, ఏమీ లేకపోతే నడుస్తామా? బాధ్యత ఉంటేనే నడుస్తాం కదా. బరువు నెత్తిన పెట్టిన తర్వాత జాగ్రత్తగా నడుస్తాం. అవును. అది పడకుండా నిండుకుండా పెట్టేసాం నెత్తిన, తొడకుండా నీళ్లు బయటికి పోకుండా జాగ్రత్త నడవాలని ఒక బాధ్యతతో నడుస్తాం. అలా బాధ్యతనే లేకుండా ఉంటే ఏమవుతుంది? తాగడం, తిరగడం, ఫ్రెండ్స్, ఇదే అవుతుంది. అబ్బాయికి 34 ఏళ్ళు, 35 ఏళ్ళు, అమ్మాయికి 32 ఏళ్ళు వచ్చేంత వరకు ఫ్రెండ్స్తో తిరిగి బయట ఫ్రీగా ఉండడం అలవాటయ్యి ఇంటికి వచ్చినా కూడా అడగనటువంటి పరిస్థితులు. హాస్టల్లో ఉంటే ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున ఎన్నింటికి పోతారో, రాత్రి ఎన్నింటికి వస్తారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలా ఉంటున్నారో అడిగే పరిస్థితులు లేరు. ఆ బాధ్యత కలిగినటువంటి మనుషులు ఉండరు. అవునా? 32 ఏళ్ళు, 34 ఏళ్ళు ఇలా ఫ్రీగా లైఫ్ అలవాటైపోయిన తర్వాత భర్త అనేవాడు వస్తాడు. సాయంత్రం 5 ఉద్యోగం అయిపోగానే ఇంట్లోకి రావాలి, ఎవరితో మాట్లాడకూడదు, భర్తతోనే మాట్లాడాలి. అలాగే మగపిల్లలు కూడా, భార్య ఇంటికి వస్తుంది, మనం కూడా కరెక్ట్గా 6 ఇంటికి వచ్చేయాలి. వీడు సాయంత్రం 8 దాటిన తర్వాత కదా ఫ్రెండ్స్తో కూర్చొని టేబుల్ మీద రౌండ్ వేసేది. అవును. అలాంటిది 6 గంటలకు ఇంటికి రావాలంటే ఒక్కసారి రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు వీళ్ళు. అది తట్టుకోలేని తనంతో అది ఇగోలాగా మారిపోయి చివరికి డివోర్స్ అవుతున్నాయి. అది రిస్ట్రిక్షన్స్ లాగా చూస్తున్నారు కానీ ఒక బాధ్యత లాగా చూడట్లేదు. నన్ను పూర్వకాలంలో బాధ్యత, ఇప్పుడు అది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. నా ఇష్టం,
ఇప్పుడు మొగుడుకో బెడ్రూము, పెళ్ళానికో బెడ్రూము, వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఒక బెడ్రూము. ఎవరి ఫోన్ వాళ్ళదే, ఎవరి ఫోన్ ప్యాటర్న్ వాళ్ళదే ఉంటుంది, ఎవరి అకౌంట్ వాళ్ళదే ఉంటుంది. ఇంటి ఖర్చులు మాత్రం వీడు చూడాలి. వీడు అమ్మ నాన్న వస్తేనేమో ఆమె చూడకూడదు, ఆమె అమ్మ నాన్న మాత్రం ఇంటికి రావాలి. అక్క చెల్లి ఇంటికి రావచ్చు, అందరు రావచ్చు. వీళ్ళ తరఫున ఎవరిని వస్తున్నారంటే మాత్రం నాకు ఒంట్లో బాగాలేదని బెడ్ ఎక్కి పడుకుంటుంది. ఇంకేముంది బంధం? ప్రతి ఇంట్లో జరుగుతున్నవే అని చెప్పి ఆర్థిక సంబంధాలే. అదే చెప్తా, ఆర్థిక సంబంధాలు లేవు, కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఎక్కడ కలిసి ఉంటారు నాన్న? చివరికి పరిస్థితి ఏమొచ్చిందంటే పెళ్ళిళ్ళు కావట్లేదు అనేటువంటి బాధపడేవాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులే, పిల్లలు కాదు. తల్లిదండ్రులే బాధపడుతున్నారు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు. దేనికంటే చివరికి వీడు ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, పెళ్ళి వద్దు అనేటువంటి విధానానికి వచ్చేసారు. ఎవరిని అడిగినా ఇదే మాట. ఇప్పుడు దాదాపు నా దగ్గరకు వస్తుంటానన్న ఒక 30 ఏళ్ళ వాళ్ళు, పెళ్ళి ఇప్పుడు చేసుకుంటున్నా. వద్దు గురుగారు పెళ్ళి, అది వస్తుంది, 6ంటికి రమ్మంటుంది, 5ంటికి ఇంట్లో కూర్చోమంటుంది, అది చేయమంటుంది, ఇది చేయమంటుంది, ఇవన్నీ నా వల్ల కాదని చెప్తున్నారు. అమ్మాయిలు ఇదే మాట చెప్తున్నారు. 38 ఏళ్ళు నాన్న, 200 కోట్ల రూపాయల ఆస్తిపరురాలు, అమ్మాయికి పెళ్లి కాలేదు, తల్లిదండ్రులు ఏడుస్తున్నాడు తప్పితే అమ్మాయి మాత్రం నేను పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇప్పుడున్న సమాజం వల్లనే ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. తిండి, ఆలోచన విధానం, అతి స్వాతంత్ర్యం ఇవ్వటం వల్ల, ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల ఇవి జరుగుతున్నాయని చెప్తా. కొడుకు సాయంత్రం 7 దాటిన తర్వాత బయటికి పోతానంటే కాళ్ళు కొట్టి ఇంట్లో కూర్చోబెడితే రెండో రోజు ఎక్కడికి పోతాడు కొడుకు? కూతురు ఆఫీస్ అయిపోయిన తర్వాత 6ంటికి ఇంటికి రాకుండా 8:30, 9ంటికి ఇంటికి వస్తాను అంటే నువ్వు ఎక్కడికి పోయావు అని అడగకుండా తల్లిదండ్రులు ఉంటే ఏమవుతుంది? రెండో రోజు, 3 రోజులు, 4 రోజులు 8ంటికి వస్తుంది, వారం రోజుల తర్వాత రాత్రి 1 గంటకు వస్తుంది, అయిపోయాయి. అబ్బాయిలు కూడా అంతే అవుతున్నారు. ఇదంతా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి మారాలే తప్ప పెళ్ళైన తర్వాత అంటే ఇప్పుడు మనం చాలామంది చూడొచ్చు గురూజీ, పెళ్ళికి ముందు అబ్బాయి అదుపు తప్పాడు అనుకోండి, పెళ్ళయ్యాక మారుతాడులే అంటారే తప్ప ఇప్పటి నుంచే మారితే అప్పుడు బాగుంటుందని ఎవరు ఆలోచించారు? ముఖ్యం వంగింది మానే వంగుతుందా? చిన్నప్పుడు ఏదైనా వాళ్ళని పెంచే పెంపకం ఉండాలి. ఇంట్లో ముగ్గుడిని పట్టుకొని పెళ్ళాలే, పోరా రారా, ఎరై పోరా వెదవా నక్క కుక్క అని మాట్లాడుతుంటే తండ్రిని మాట్లాడుతున్నప్పుడు అమ్మో పెళ్లి చేసుకుంటే నా పెళ్ళం కూడా నన్ను ఇట్లానే మాట్లాడుతుంది అనుకుంటాడుగా. అనుకుంటారు. పూర్వకాలం ఒకటే మాట చెప్తానన్న, 90s వరకు భార్య అంటే ఎలా ఉండాలని ఏ మగవాడిని అడిగినా నా తల్లిలాగా ఉండాలని చెప్పేవాడు. ఇవాళ రోజున తల్లే కొడుకు ముందు తండ్రిని తిడుతూ ఉంటే కొడుకు ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు, కూతురు ఎక్కడ పెళ్లి చేసుకుంటుంది? చేసుకుంటే ఏమాత్రం నిలిచుంటారు వీళ్ళు? అవతల అమ్మాయి ఇట్లానే పిలుస్తుంది. వీడికి ఎవరికైనా ఒక ప్రేమ, ఒక ఇష్టంతో పెళ్లి చేసుకున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ భర్త ఎందుకు ఒప్పుకుంటాడు? రాత్రి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఒక ఆవిడ చెబుతుంది నాకు, మొన్న మధ్య వచ్చారు నాన్న, అవునండి మా అమ్మాయి 1 గంటకు వస్తుంది, అయితే ఏంటి ఏమంటాడు ఇప్పుడు ఆయన? వదిలేసి వచ్చేసి ఈ దరిద్రం నీకు అంతా వదిలే కానీ మన ఇంటికి వచ్చేసని చెప్తుంది. తల్లి చెప్తున్న మాటలు కూతురికి ఇంకేం చెప్పాలి? ఈ రోజులో దాదాపు తల్లే చెడగొడుతున్న సంబంధాలు చాలా. ఇట్లాంటి విషయాల్లో గరికపాటి వారు బాగా చెప్తారు. అవును, ఆయన మంచిగా ఇవేసి మరి బాణాలేసి మరీ చూస్తుంటారు జనాలకి. నిజంగా చెప్పాలంటే పెళ్ళి చేసిన తర్వాత కూతురు గురించి ఎంతవరకు పట్టించుకోవాలి అంతవరకే పట్టించుకోవాలి, కానీ ప్రతి ఒక్క దాంట్లో వేలు దూరుస్తాను. అబ్బాయి తల్లిదండ్రులు ఇట్లానే ఉన్నారు, అమ్మాయి తల్లిదండ్రులు ఇట్లానే ఉన్నారు. ఏం వంట చేసావు, ఏ కూర చేసావు, ఏ పచ్చడి చేసావు, ఈ పచ్చడి ఆమె కాఫీ పెట్టిందా, నువ్వే పెట్టుకున్నావా, ఆమె కూడా నువ్వే పెట్టించావా, ఆమె కూర్చుందా, ఆమె పడుకుందా, టీవీ చూస్తుందా, మీ ఆడపడుచుతో మాట్లాడుతుందా, మీ ఆడపడుచు ఏం చేస్తుంది, ఇవన్నీ నీకు దేనికి? మీ అత్తగారు నిన్ను ఇట్లానే మాట్లాడితే అప్పుడు కరెక్ట్గా ఉండేది కదా. నీ కూతురు వ్యవహారంలోకి వచ్చేసరికి వేలు పెడతావు, ప్రతి ఒక్క విషయంలో వేలు పెడతావు, నాశనం చేస్తావు. 2 రోజులు బట్టలు సర్దుకొని ఇంటికి వస్తుంది. సర్దుకు పోండి అని చెప్పేదాని బదులు సర్దుకొని వచ్చేస్తుంది అంతే. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, ఈ మాట చెప్పకపోవడం వల్ల సర్దుకొని వస్తుంది. అవునా? ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల పొరపాట్లు కొన్ని ఉన్నాయి నాన్న, అలాగే పిల్లల పొరపాట్లు కూడా ఉన్నాయి. ఒక ఫ్రీడమ్ తల్లిదండ్రులు ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకునేలాగా ఉండాలి, కానీ దుర్వినియోగపరచుకునేలాగా ఉండకూడదు. అయితే గురూజీ, ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా సంబంధాలు వచ్చి పోతూ ఉంటే ఏ విధంగా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఇందాక నుంచి సామాజిక స్పృహతో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఇప్పుడు దైవికంగా చెప్పుకుందాం నాన్న ఈ విషయాన్నే. నిజంగా చెప్పాలి అంటే మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల ఫలితాలు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ దాని ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు మా తాతలు ఎప్పుడో తప్పులు చేస్తే మేమెందుకు అనుభవించాలి? వంశం పరంగా కదా. ఇప్పుడు చిన్న విత్తనం వేస్తాను నాన్న, విత్తనం వేసిన తర్వాత చెట్టులాగా మొలకలాగా వచ్చి అది చెట్టు అయ్యి వృక్షం అయ్యి మహావృక్షం అయ్యి ఆ పాపం పెరుగుతున్నప్పుడు కదా, జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి? వికళత్ర యోగాలు అంటే రెండో వివాహ యోగాలు.
రాబోయే రోజులు ఇప్పుడు మనం రెండో వివాహ యోగాలు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒకటే ఉంటుంది నాన్న, ఒకళ్ళకి 4-5 పెళ్ళిళ్ళు జరుగుతాయి. దాంట్లో అనుమానమేం లేదు. చివరికి ఏ విధంగా వస్తుంది, ఒక్కటే పెళ్లి చేసుకున్న వాడి బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, ఈ 4 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ఒక సంఘం, యథవ సంఘం ఒకటి ఏర్పడి ఒరే వాడు ఒకటే పెళ్ళి అంటారు నవ్వుకునే పరిస్థితి వరకు వస్తుంది చివరికి. రాబోయే కాలం ఆ దుస్థితికి దిగజారిపోతున్నాం ఆల్రెడీ. ఇప్పటికే 3-4 పెళ్ళిళ్ళు జరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. 4 పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోయిన తర్వాత 5వ పెళ్ళికి మళ్ళీ రెడీ అవుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. అంటే ఎందుకని ఆ విధంగా అంటారు? మొత్తం కూడా వంశం పరంగానే వంశపరంపరగా వస్తున్నటువంటి తప్పప్పులు, పెద్దలు చేసినటువంటి ఆస్తులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చేసిన దోషాలు తీసుకోవద్దానా అన్న? మరి నాకు డబ్బులు మాత్రమే కావాలి, వాళ్ళు చేసిన పాపం నాకు సంబంధం లేదంటే డబ్బులు వచ్చినా రాకపోయినా దోషాలు మాత్రం వస్తాయి, గ్యారంటీ. ఇప్పుడు బీపీ షుగరు అది పేద ధనికం అని చూసుకోదు, వంశపరంపరగా వస్తుందంటే ఎవరికైనా రావాల్సిందే, హెరిడిటీ. అవునా? మనం ఎంత జాగ్రత్తగా పొద్దున్నే లేచి 4ంటికి జాగింగ్లు చేసినా ఏం చేసినా ఇప్పుడు ఉండేటువంటి తినే తిండి నిజంగా ఒక మాట చెప్పాలంటే ధాతువులు అని చెప్పి, నవధాతువులు అని చెప్పి 9 ఉంటాయి నాన్న. అవి మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో దృష్టి అంటే మన అవయవాలు 9 రకాల వాటి మీద పనిచేస్తూ ఉంటాయి. మనం తినే తిండి ఎంత బలంగా ఉంటే మన ధాతువులు అంత బలంగా ఉంటాయి. మనం తినే తిండే కరెక్ట్ లేదు. అర్ధరాత్రి కూడా పిజ్జాలు బర్గర్లు తింటే అవేం డైజెస్ట్ అవుతాయి? 2-3 రోజుల వరకు డైజెస్ట్ అవ్వవు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడి నుంచి షుగర్లు వస్తాయి, టెన్షన్లు వస్తాయి, ఊపకాయం వస్తుంది, కూర్చున్న చోటు నుంచి కదిలే ఉద్యోగాలు కావు. 8 గంటలు కూర్చొని టకా 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 కుడుతూనే కూర్చోవాలి. వాళ్ళకి తలనొప్పి వస్తుంటుంది. మధ్య మధ్యలో పోయి పాలతో తయారు చేసిన కాఫీలు టీలు కాదు మిషన్లో పోసిన కాఫీలు పోసుకొని తాగొస్తాడు. దానివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. అవునా? ఇన్ని తప్పులు మనం చేసుకుంటూ ప్రకృతిని నిందించడం కరెక్ట్ కాదు. ప్రకృతి ఇచ్చేది ఇప్పటికి ఇస్తూనే ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి 3,000,000 జీవరాశులన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రకృతి మీదనే ఆధారపడ్డాయి. ఆ ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం. ఒకటి, ప్రకృతి ద్వారా వచ్చేది మనం తీసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఇవి కొన్ని విషయాలైతే, అలానే మన పెద్దలు చేసినటువంటి పాపాలు కూడా తప్పనిసరిగా మన వంశం మీద ప్రభావం పట్టడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఇహ మీదటైనా సరే ఆడవాళ్ళని ఏడ్పించకుండా పెద్దవాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చుకుంటూ చక్కగా మర్యాదగా పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నానన్న, ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వాలి. ఆడవాళ్ళ కంటో నుంచి కన్నీరు రాకుండా ప్రశాంతంగా వాళ్ళని చూసుకుంటే అత్త కావచ్చు, కోడలు కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా సరే ఒక మగవాడి వల్ల ఒక కన్నీటి బొట్టు కార్చారు అంటే తదుపరి జనరేషన్స్లో రాబోయేటువంటి పిల్లలంతా కూడా మొండిగా తయారవడం, హెల్త్ ప్రాబ్లమ్స్తో పుట్టడం, ఆటిజంతో పుడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. అవునా? అది కాకుండా సంతాన సాఫల్య కేంద్రాలు 100 మందిలో 9 మందికి మాత్రమే సహజ సిద్ధమైనటువంటి సంతానం కలిగితే మిగిలిన 91 మందికి కేవలం సంతాన సాఫల్య కేంద్రాల ద్వారానే సంతానాన్ని పొందుతూ ఉన్నారు. అవునా? అరే దానికి కూడా ఓపిక లేదు. ఒకసారి ఫెయిల్ అయింది, 2సారి ట్రై చేద్దాం, అబ్బా నా వల్ల కాదు. మరి పూర్వకాలంలో 11 ఏసి 12 ఏసి 18 ఏసి పిల్లలు కన్నారు, ఇంతమందిని పెంచుకుంటూ వచ్చారు. తల్లి కూతురు, అత్త కోడలు ఒకటేసారి డెలివరీ అయ్యేవాళ్ళు పూర్వకాలంలో. తల్లి మళ్ళీ పెద్ద కూతురు పుడుతూ ఉండేది, అంటే మనవరాలు ఏమో కూతురు ఒకేసారి పుట్టేవాళ్ళు, ఒకే ఏజ్లో ఉండేవాళ్ళు దాదాపుగా. అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు అందుకనే చెప్తాను నేను, జాతకాలు ఎందుకు చూడాలి పెళ్ళిళ్ళ వ్యవహారాలు అంటే, పూర్వకాలంలో జనాలు మనస్తత్వం, మానసిక స్థితి, దేహ ఆరోగ్యం దృఢంగా ఉన్నాయి కాబట్టి జాతకాలు పెద్దగా లేకపోయినా పర్లేదు సర్దుకున్నారు. ఇప్పుడు జనాలు మైండ్ సెట్ వీక్ అయిపోయింది, హెల్త్ వీక్ అయిపోయింది, మానసిక స్థితి అంతకంటే వీక్ అయిపోయింది. కాబట్టి జాతకాలైనా కనీసం దృఢంగా గట్టిగా చూసి పెళ్ళిళ్ళు చేయమని చెబుతున్నాం. అలాంటి విషయాల్లో పెళ్ళిళ్ళు కాకపోవటంలో ముఖ్యంగా కేవలం కారణం ఏంటంటే ఇదే నాన్న, ఫ్రీడమ్ కోరుకోవటం, అలాగే మన పెద్దలు చేసినటువంటి తప్పులు కూడా కారణాలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మా తాతగారు 4 పెళ్లి చేసుకున్నాడు, పుట్టే మనవడు ఏం చేస్తాడు? 8 మందిని చేసుకుంటాడు. తాతగారి మంచి అనిపించాలి కదా, వీడికంటే వాళ్ళ తాతగారి మంచివాడరా, వీడు 8 చేసుకున్నాడు, ఆయన 4 చేసుకున్నాడు అంటారు కదా. అలా పరిస్థితిలోకి వచ్చేసింది. అయితే ఎలాంటి పరిహారాలు చేస్తే పెద్దలు చేసిన దోషాలు అయినా తగ్గుతాయి అంటారు? ముఖ్యంగా నాన్న నేను ఒకటే చెప్తాను, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోలేకపోయినా, పెద్ద పెద్ద పూజలు చేసుకోలేకపోయినా సింపుల్గా ఇంట్లో చిన్న రెమెడీ ఉంటుంది నాన్న. భార్యాభర్తలు కలిసి ఉండడానికి కానీ, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడానికి కానీ, ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం కానీ, మానసికమైనటువంటి ధైర్యంతో ఉండడం కానీ, సెన్సిటివిటీ లేకుండా, ఎమోషనల్ మైండ్ సెట్స్ ఇప్పుడు అన్నీ, ఎప్పుడు కోపమో తెలియదు, ఎప్పుడు ప్రేమో తెలియదు, ఎప్పుడు బాధో తెలియదు, ఎప్పుడు సంతోషమో తెలియదు,
ఎప్పుడు కొడతాడో తెలియదు, ఎప్పుడు గట్టిగా పట్టుకుంటాడో తెలియదు. అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇలాంటి ఎమోషనల్ మైండ్ సెట్ని కంట్రోల్లో ఉంచడం కోసం ఇవన్నిటికీ ఒకటే భగవంతుడు ఉన్నాడు. ఆయన గట్టిగా పట్టుకుంటే గ్యారంటీ వీళ్ళు అనుకున్న పని మొత్తం ముందుకెళ్తుంది సజావుగా. మీ పిల్లలు పెళ్ళిళ్ళు వద్దంటున్నారు కదా, అమ్మ సంబంధాలు చూడు మేము చేసుకుంటాం అనుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చేటువంటి భగవంతుడు ఒక్కడే ఉన్నాడు నాన్న. ఆయనే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆయనకి ఆరాధన చేస్తే సింపుల్గా చెప్తా, ఆయనకి మనం ఒక 3 నెలలు ఎడిక్ట్ అయితే 3వ నెల మరుసటి రోజు నుంచి ఆయన మనకి ఎడిక్ట్ అవుతాడు. మనం చేయబట్టుకుని నడిపిస్తాడు ఆయన, గ్యారంటీ. ఆయనకి ఏ విధంగా ఆరాధన చేయాలి, కష్టపడొద్దు, ఇన్ని పూలు తీసుకురావద్దు, కొబ్బరికాయలు కొట్టొద్దు, అగరబత్తీలు పెద్ద పెద్ద ఇంత ధూపాలు వేయాల్సిన పని లేదు. రోజులో 10 నిమిషాల 59 సెకండ్లు భగవంతుడికి ఇస్తే చాలని చెప్తా. ఎందుకు 10 నిమిషాల 59 సెకండ్లు అంటే, దేవుడి దగ్గర దీపారాధన చేసి ఒక అగరబత్తి వెలిగించి, అది కూడా మన ప్రశాంతత కోసమే, దేవుడి కోసం కూడా కాదు, మన ప్రశాంతత. ధూపం మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మన మైండ్ కరెక్ట్గా ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెలిగించి చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టి, యూట్యూబ్లో దొరుకుతుంది, చక్కగా చదవద్దు. చదివితే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాలకి నానా అక్షర దోషాలన్నీ వస్తుంటాయి కాబట్టి చక్కగా యూట్యూబ్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది. ఆదిశంకరాచార్య స్వామి వారు రచించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం హెడ్ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని విని, అది నైవేద్యం పెట్టి తీర్థం తీసుకొని వెళ్ళండి. పిల్లలు చేయరు, కనీసం తల్లిదండ్రులు చేసి పిల్లలకి ఇవ్వండి. కూర్చున్న 11 నిమిషాలు, 10 నిమిషాల 59 సెకండ్లు, 11 నిమిషాలు. ఈ 11 నిమిషాలు వేరే రకమైనటువంటి ఆలోచన లేకుండా, అందుకని నేను హెడ్ఫోన్స్ పెట్టుకోమని చెప్తున్నా. టీవీ కనెక్ట్ చేస్తామంటే అందరం వింటాం, టీవీ కనెక్ట్ చేస్తామంటే ఎవరు వింటారు? ఎవడి పని వాడు చేసుకుంటూనే ఉంటాడు. ఒకడు షూ దురుచుకుంటుంటాడు, ఒకడు క్యారేజ్ సర్దుకుంటుంటారు, ఒకళ్ళు ఏదో చేసుకుంటుంటారు, ఒకళ్ళు ఇస్త్రీ చేసుకుంటారు, ఒకళ్ళు బట్టలు వేసుకుంటుంటారు. ఎక్కడ శ్రద్ధ ఉండదు కదా. హెడ్ఫోన్స్ పెట్టుకుంటే వేరే మాటలు వినపడవు కదా. ఆటోమేటిక్గా భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ప్రశాంతంగా వస్తుంది. 3 నెలల పాటు అలవాటు అవుతుంది అనుకోండి, 4వ నెలలో మనం నోటికి చదవగలుగుతూ ఉంటాం. పిచ్చి పిచ్చి సినిమా పాటలే హమ్ చేస్తుంటాం 2 సార్లు వింటే. అలాంటిది భగవంతుడిది ఈ భుజంగ స్తోత్రం అని చాలా రిథమిక్గా ఉంటుంది వినటానికి కూడా. మనం నిజంగా చెప్తున్నానన్న, పిల్లలు కాలేజీ చదువుకునే పిల్లలు ఉంటారు అనుకోండి, కాలేజీలో డ్యాన్సులు వేస్తే అప్రిషియేషన్స్ చప్పట్లు కొడతారు, ఏవేవో పిచ్చి పాటలు పాడితే చప్పట్లు కొడతారు. భుజంగ స్తోత్రం 3 నెలల పాటు వింటూ ఉండి 4వ నెల నోటికి వచ్చిన తర్వాత ఒక్కసారి మీ కాలేజీ ఫంక్షన్లో పాడమని చెప్పండి, ఎంత అప్రిసియేషన్ వస్తుందో. అవునా? కాలేజీ మొత్తం నువ్వు చూడక్కర్లా, కాలేజీ మొత్తం నేను చూస్తుంది గ్యారెంటీ. అంత గొప్పగా ఉంటుంది. అది విన్నా చాలు నాన్న. తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహంతో వివాహం, ఆరోగ్యం, సంతానం, వైవాహిక జీవితం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కుదురు పడతాయి చక్కగా. పెళ్ళి కావట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చక్కటి వీడియో అవుతుందని చెప్పొచ్చు గురుజీ. అలాగే మీరు చెప్పిన పరిహారం కూడా చాలా ఈజీ అనే చెప్పొచ్చు. అందరికీ ఇది చాలా మంచి ఉదాహరణ అవుతుంది. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.